వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహరా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలకు సన్నద్ధం కావాలి జిల్లా ఎన్నికల అధికారి పి అరుణ్ బాబు. రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు. అనంతరం టీడీపీ శ్రేణులు ధర్నా టెన్షన్. చంద్రబాబు బీసీలకు ద్రోహం చేశాడు రాజ్యసభ సభ్యులు పెళ్లి సుభాష్ చంద్రబోస్. నయవంచన పాలన వద్దు, నమ్మకమైన పాలనే ముద్దు ఎమ్మెల్యే సత్యసూర్యనారాయణ రెడ్డి. నివాసం శెట్టి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి వలసలు జోరు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకుని జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని విధాల సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి పి అరుణ్ బాబు ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ ద్వారా డిఆర్ఓకే కొండయ్యతో కలిసి జిల్లాలోని ఆయా రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించి పలు ఆదేశాలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పనిచేస్తున్న అన్ని నోడల్ టీంలు సమన్వయ సహకారాలతో అప్రమత్తంగా ఉంటూ ఆయా విభాగాల పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఒక పార్లమెంటు 6 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కల్పించిన వసతి ఏర్పాట్లపై ఆర్ఓల ద్వారా ఆరా తీసిన అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి పెండింగ్ పనులు ఉండకూడదని సూచించారు. అలాగే పోలింగ్ శాతం పెంపునకు చర్యలు తీసుకోవాలని, పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరగాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ను ఫెసిలిటేషన్ సెంటర్లో వినియోగించుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో బిఎల్ఓల ద్వారా ఓటర్ స్లిప్పులు పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు. We will hand over this list also to our next round. మనకి సెలవులు కంప్లీట్ చేసాము. ఇది పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎంస్ రానివ్వడం చేసాము. సో ఇది ఫైనల్ లిస్ట్. ఈ పిఎస్ సీరియల్ నెంబర్, పిఎస్ నెంబర్ వైజ్ ఈ డిఓలు సిఓలు అక్కడ వెళ్తాయి. అవన్నీ కూడా లిస్ట్ అంతా తీసి మీకు కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి బ్యాలెట్ యూనిట్స్ 292 ఉన్నాయి అవైలబిలిటీలో. కంట్రోల్ యూనిట్స్ 292 అవైలబిలిటీ. వీవీప్యాట్స్ 342 అవైలబిలిటీ. ర్యాండమైజ్ చేస్తున్నాము. covering all critical. During the training, there is camera set. One is inside, outside, showing the views. This time we are providing Dharmoral is required. very important. 290 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ధర్మవరం. బ్యాలెట్ యూనిట్లు 353 అవైలబిలిటీ. కంట్రోల్ యూనిట్లు 353 అవైలబిలిటీ. వీవీప్యాట్స్ 407 అవైలబిలిటీ. For normal is not scheduled for today వస్తుంది. Because Anantapur examination is scheduled maybe tomorrow I think or today evening. ఈవీఎంస్ వచ్చాక వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. అందుకని మనకి రాత్రాల్లో పార్ట్ ఉంది కదా కనపడట్లేదు, అది మళ్ళీ చేస్తాం. ఈవినింగ్ రెఫరెన్స్ తీసుకోవాలి. आप ऑफिस लेकर रख सकते हैं, आप कभी भी उसके साथ काउंटर हो जाएगा. जब थर्ड रैंडमाइजेशन हो गया तो उसको జిఎస్డబ్ల్యూ సచివాలయం స్టాఫ్ అయితే లేదంటే డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ అక్కడి నుంచి తీసుకొని వాటిని సర్వ్ చేస్తారు. దీనికి సంబంధించి డిఓకి లాగే ఉంది. లాస్ట్ టైం లాగే చేసాము. వర్కింగ్ సర్వే చేస్తే మనకు 4th to 6th మనకి
టీఓస్కి ఏపీఓస్కి ట్రైనింగ్ కమ్ రిజర్వేషన్ ఉంది 78 జనవరి. దీంట్లో ఆర్ఎస్ రిజర్వేషన్లో ఈ కమిటీ ఉండకపోవచ్చు. నిన్న నేను జేసీగా డిస్కస్ చేసుకొని ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేయడం జరిగింది. సెకండరీ పోస్టల్ గార్డుకు సంబంధించిన రిజర్వేషన్, పోస్టల్ గార్డుకు సంబంధించిన రిజర్వేషన్ మనము 4th, 6th యూఓస్ ఏపీఓస్ పెట్టున్నాము. ఓపీఓస్ సర్వీస్ ఓటర్స్. సో పోస్టల్ గార్డ్ ఫెసిలిటేషన్ ఎలా చేద్దామనేది ఒక బేసిక్గా మీరు హ్యాండింగ్ ముఖ్యమంత్రి సిడబ్ల్యూసీ సభ్యులు నీలకంఠపురం రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఇతర పార్టీల నాయకులు మడకసిరిలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రఘువీరారెడ్డి కోరారు. దేశం రాష్ట్రం బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే సాధ్యమవుతుందని రఘువీరారెడ్డి అన్నారు. ఈ రోజు ఉదయం నీలకంఠపురంలో పెద్దలు సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి సమక్షంలో మడకసిర పట్టణానికి చెందిన తేదప్ప నాయకుడు బళ్ళారి కిష్టప్ప, అతని అనుచరులు బిఎల్ రమేష్, అజయ్, శ్రీకాంత్, డ్రైవర్ రహమతుల్లా, ఈశ్వర్, మెట్ట బండప్ప, హనుమంతప్ప తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు సురంకల నాగరాజు, కౌన్సిలర్ లక్ష్మయ్య, రవీంద్రప్ప, కులాయప్ప, సిసి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గుడిబండ మండలం నుంచి దాదాపుగా సింగేపల్లి గ్రామము, బైరేపల్లి గ్రామము, బైన్గన్పల్లి గ్రామము, తర్వాత మోపుల్గుండు గ్రామం నుంచి కూడా ఈరోజు మన నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. అదేవిధంగా ఈరోజు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి సమక్షంలో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కె సుధాకర్ గారిని మనమందరం కూడా అత్యధిక మెజారిటీతో మేమందరం కూడా గెలిపించుకుంటామని, దాంతోపాటు ఈ మడకసిర అభివృద్ధికి మనము కూడా మీతో పాటు నడుస్తామని వీళ్ళందరూ కూడా ఈరోజు సాక్షాత్తుగా ఈరోజు రఘువీరారెడ్డి గారి సమక్షంలో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా గుడిబండ మండలం ఇంకా దాదాపుగా వచ్చే రోజుల్లో ఇంకా భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉంటాయి కాబట్టి ఈసారి మడకసిరలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేసి ఢిల్లీలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకొని మన యొక్క మడకసిరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరం కూడా ముందుంటామని చెప్పేసి మేము రఘువీరారెడ్డి గారికి తెలియజేస్తున్నాము. జై హింద్, జై కాంగ్రెస్. అత్యధిక సంఖ్యలో మన నాయకులంతా వచ్చి వేరే పార్టీ నుంచి వచ్చి వైఎస్ఆర్ నుంచి వచ్చి మన కాంగ్రెస్ మన రఘురెడ్డి అన్నగారి సమక్షంలో నీలకంఠాపురంలో ఈరోజు సమక్షంలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని మన తాలూకాలో అత్యధిక మెజారిటీతో సుధాకర్ అన్న గారిని గెలిపించి రాహుల్ గాంధీ గారిని నాయకత్వంతో మన రఘురెడ్డి గారి నాయకత్వం బలపరిచి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటూ, ఇంకా అత్యధిక సంఖ్యలో మా గుడిబండ మండలం ప్రత్యేకించి గుడిబండ మండలే కాకుండా మొత్తం 5 మండలం నుంచి వేలాది మంది నాయకులంతా మేమంతా ఈరోజు చేరుస్తాము మేము కాంగ్రెస్ పార్టీలోకి. అందుకని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా గెలిపించాలని కోరుకుంటున్నాం మనసాక్షిగా. స్లోగన్స్ ಇನ್ನೊಂದ್ಸರಿ ಹೇಳ್ರಿ. కాంగ్రెస్ పార్టీకి రఘువీరారెడ్డి గారి నాయకత్వం, రఘువీరారెడ్డి గారి నాయకత్వం, సుధాకర్ అన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి. కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకంలో పనిచేసేటువంటి ఉపాధి కార్మికులకు, అంగన్వాడీలో పనిచేసేటువంటి కార్యకర్తలకు, అలానే ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఆశా వర్కర్లకు ఇప్పుడు వస్తున్నటువంటి వేతనం కంటే రెట్టింపు వేతనం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీగా నిర్ణయం తీసుకున్నది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వగానే మీకు ఒక గిఫ్ట్గా ఇప్పుడు వస్తున్నటువంటి మీ సేవను గుర్తించి కాంగ్రెస్ పార్టీ రెట్టింపు జీతాలు మీకు
రావడం. అనంతపురం నగరంలో టీడీపీ అభ్యర్థి వెంకట ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగడంతో అనంతపురంలో టౌన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జయరాం నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్టేషన్ వద్ద ధర్నాకు దిగాయి. టీడీపీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించి దగ్గుపాటి జయరాం నాయుడు అరెస్టుకు నిరసనగా స్టేషన్ వద్ద ఆందోళన పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోతారనే భయంతో జయరాం నాయుడుని అరెస్ట్ చేయించారు. ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది. డీఎస్పీ వీర రాఘవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని దగ్గుపాటి ప్రసాద్ డిమాండ్ చేశారు. వెల్కమ్ టు అంకుశం న్యూస్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీసీలకు పూర్తిగా వ్యతిరేకి అని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. బుధవారం రాయవరంలో మండల శెట్టి బలిజ సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఒరగబెట్టింది ఏది లేదన్నారు. బీసీలను ప్రతిసారి ఎన్నికల్లో ఒక తరపు ముక్కగా చంద్రబాబు వాడుకున్నారన్నారు. జడ్జీలుగా రాష్ట్రంలో బీసీలు పనికిరారని సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రికి లేఖ రాశారని బోస్ వివరించారు. ఈ విషయాలను తెలుసుకున్న ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు తన వద్ద ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి అతని రాజకీయ పరిజ్ఞానాన్ని చూసి వీస్తుపోయారన్నారు. హైకోర్టు జడ్జిలుగా బీసీలు పనికిరారన్న చంద్రబాబు లేఖతో హైకోర్టు జడ్జిలుగా అవకాశాలు కోల్పోయిన బీసీలు రాష్ట్రంలో బీసీలకు గుర్తింపు తెచ్చుకొచ్చింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎవరైతే ఉంటే వాళ్ళు మాత్రం భగవంతుడు కూడా వారిని ఎక్కడ పైకి రానిచ్చిన సందర్భాలు అయితే నేనైతే చూడలేదు. అంతే దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించేసి మరి ఖచ్చితంగా అక్కడ మనకు ఆయన ఏ విధంగా మనసు విప్పు పనిచేస్తూ ఉన్నాడో రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గంలో వారు కానీ వారి మిత్రులు కానీ వారి నేను సపోర్టర్స్ కానీ వారి అభిమానులు కానీ ఏ విధంగా పనిచేస్తున్నారో మండపేట శాసనసభ నియోజకవర్గంలో మీరు కూడా దానికి స్వయంగా మేము వచ్చి దాన్ని ఆ రుణం తీర్చుకునే అవకాశం లేదు. ఆ రుణం తీర్చుకునే అవకాశం మా జాతివాడిగా మీకే ఉంది కాబట్టి మిమ్మల్ని నేను కోరి మరి ప్రార్థిస్తూ ఉన్నాను, ఆ విధంగా చెయ్యండి అని. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు చెప్పవలసి వస్తే నా సమయం చాలా ముప్పగంట పడుతుంది నేను అన్ని మొదలు పెడితే అది మీకు కూడా భోజనాల సమయం అయింది, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఒక విషయం ఒకటే, ఒకసారి తేడా గమనించాలి. మనం జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఒక తేడా గమనించాలి. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో దేదీప్యమానంగా ఎదగడానికి కారణం ఏంటంటే బ్యాక్ బోన్ ఎవరంటే వెనుకబడిన తరగతి. మన 2 జిల్లాల్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బ్యాక్ బోన్ ఎవరంటే శెట్టి బలిజ కులస్తులు. ఎన్నాళ్ళు ఎవరైనా అధికారంలో హోదాలో కొనసాగుతున్నారంటే ఇక్కడ మీ జోగేశ్వరరావు గారు హోదాలో కొనసాగుతున్నారంటే శాసనసభ సభ్యులుగా కేవలం మీ సపోర్ట్ అతి ప్రధానమైంది. దాంట్లో మనం ఏ విధంగా నిక్కచ్చిగా అంగీకరించి తీరవలసిందే. కానీ ఆ కులస్తుల్ని ఏమైనా పైకి తీసుకురాగలిగారా ఏ పదవులు అంటే శూన్యం. ఏమాత్రం గుర్తింపు ఆనాడు లేదు అనే విషయం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడంత గుర్తింపు ఇవ్వలేదు. ఎక్కడో ఒక తుడుపు ముక్కంటారు బ్యాగర్లు అలాగే చూశారు. ఆయన ఏ రోజు కూడా పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి గారికి ఒక లేఖ రాశాడు. బహుశా మీరు కూడా చూసే ఉంటారు, చదువుకున్నారు పేపర్లో. వెనుకబడిన తరగతుల వారు హైకోర్టు జడ్జిలుగా పనికిరారు వాళ్ళు, అందుచేత వారిని సెలెక్ట్ చేయకండి అని
వారికి మాత్రం ఆ పదవి ఇవ్వకండి అని ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి గారికి ఒక లేఖ రాశారు. లేఖ పేపర్లో కూడా పబ్లిష్ అయింది. నేను పార్లమెంట్లో కూడా మాట్లాడాను. నా దగ్గరికి బీజేపీ ఎమ్మెల్యేలు, నార్త్ ఇండియన్ ఎమ్మెల్యేలు ఇచ్చి నిజమా అని అడిగారు. నిజమా అలా రాశాడా, ఏంటి ఆ మూర్ఖత్వం ఏంటి అని. ఓ మూర్ఖత్వం ఏంటి ఆయన అడగండి, నన్ను అడిగితే నేనేం చెప్పను. ఖచ్చితంగా అది ట్రూ రాశాడు. మరి ఎంత దురదృష్టం చెప్పండి. అది దాన్ని ఏమంటారండి, ఖండకావరం ఉంటారు. దాన్ని ఖండకావరం ఉంటారు. దాన్ని ఎవరైనా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వ్యక్తి మీద ద్వేషం ఉండొచ్చు, తప్పులేదు. కులం మీద ద్వేషం తప్పు. ఆయన పార్టీకి వెన్నెముకకు ఉన్నవారు వెనుకబడిన తరగతులు. వెనుకబడిన తరగతి లేకపోతే పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ లేదు ఈ రాష్ట్రంలో. మరి అటువంటి వారికి జడ్జి పోస్ట్ ఇవ్వడానికి ఒక అడ్డం పెట్టారంటే ఎంతవరకు సమంజసం. ఆ లేఖ రాశారంటే దాని మీద నేను పార్లమెంట్లో మాట్లాడుతుంటే చెప్పాను. వెనుకబడిన తరగతులకి ఉన్న సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడు, ఆయన గౌడ కులస్తుడు. మరి ఆయనకి లేకపోతే జస్టిస్ బిఎస్ఏ స్వామి గారు ఉన్నారు ముక్తేశ్వరం, ఆయన హైకోర్టు జడ్జి అయ్యారు. వారిద్దరూ ఇచ్చిన తీర్పుల్లో భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమైనా తీర్పులు ఇచ్చారా? అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్నారు. నడిసండి పిలవాలండి. రాజముఖే సర్వదా సిద్ధిరస్తు పుస్తకాన్ని గురుగారు పోయినసారి మీ ఆశీస్సులు అడగవాలి సార్. సర్వదా దిగ్విజయ ఫలసిద్ధిరస్తు పార్వతీ రామలింగేశ్వరంక ప్రసాదేన మనోవాంఛ ఫలసిద్ధిరస్తు మనోభీష్టవస్తు రాజుగారే
తరుణంలో టీడీపీ పార్టీలోకి వలసలు జోరందుకుంటున్నాయి. అందులో భాగంగా రామచంద్రపురం పట్టణానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకులు చిలుకూరి వీర వెంకట సత్యనారాయణ రామకృష్ణ సోదరులు సినీ హీరో చిలుకూరి మాధవ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని విడిచి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి శుభాకాంక్షలు సమక్షంలో సుమారు 90 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా సుభాష్ పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. यज्ञाय स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि जनाभासाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात्। समेत श्रीदेवी भूदेवी समेत वेंकटेश्वर स्वामिने नमो नमः। पूजा प्रारंभ समये प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि। ओम वेदाहनेन्द्रं महान्तः गोविंद आपद मुक्तवाड़ अनाथ रक्षक गोविंद श्रीमन्नारायण आनंद निराजनं समर्पयामि। आनंद निराजनं दर्शयामि। गोविंद गोविंद अन्नपानेतु सर्वदा ततो मे श्रीरमावः బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికలకు సన్నద్ధం కావాలి జిల్లా ఎన్నికల అధికారి పి అరుణ్ బాబు. రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు. అనంతరం టీడీపీ శ్రేణులు ధర్నా టెన్షన్. చంద్రబాబు బీసీలకు ద్రోహం చేశాడు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. నయవంచన పాలన వద్దు నమ్మకమైన పాలనే ముద్దు ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. నివాసం శెట్టి ఆధ్వర్యంలో వైసీపీ నుండి టీడీపీలోకి వలసలు జోరు.